ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి తనను పోటీ చేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుతున్నారని మంత్రి సిద్ధా రాఘవరావు చెప్పారు. అయితే తాను సొంత అసెంబ్లీ నియోజకవర్గం దర్శి నుంచి పోటీ చేయడానికే ఆసక్తిగా ఉన్నట్టు సీఎంకి చెప్పానన్నారు. ఈ సందర్భంగా తనను కలవడానికి వచ్చిన కార్యకర్తలకు ఆ విషయం స్పష్టం చేశారు. వారందరూ సిద్ధా దర్శి నుంచే పోటీ చేయాలంటూ నినాదాలు చేశారు. కార్యకర్తలు, కుటుంబ సభ్యుల అభిప్రాయం తెలుసుకుంటానని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న నన్ను పిలిపించడం జరిగింది. పిలిపించి ఒంగోలు పార్లమెంట్ పోటీ చేయమని వారు నన్ను కోరటం జరిగింది. మీరైతే తప్పకుండా మంచి పోటీ ఇస్తారు, మంచి మెజార్టీతో గెలుస్తారని వారు నన్ను కోరటం జరిగింది. కానీ నేను వారికి కూడా ఒకటే చెప్పాను, గత 7 సంవత్సరాల నుంచి దర్శి నేను ఆల్రెడీ అక్కడ ఉండటం జరుగుతూ ఉంది. మన ఎన్నికల్లో కూడా అక్కడ ప్రజలు గెలిపించారు. అక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాం. అది వదులుకొని రావటం చాలా కష్టమని వారి దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరిగింది. వారు కూడా నేను ప్రెజర్ చేయట్లేదు, నువ్వు వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నానని వారు అడిగారు. వారికి కూడా నేను చెప్పాను, ఏదైనా అటువంటిది ఉంటే మీరు ఇంకో క్యాండిడేట్ చూసుకోండి, కాకపోతే నేను కూడా డైరెక్ట్గా ఇప్పుడు చెప్పలేనండి, నేను కూడా మా నాయకులతో మాట్లాడాలి, మా కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. చెప్పిన తర్వాత సరే వారు కూడా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పారు తప్ప వేరే విధంగా ప్రెజర్ లేదు. నేను ఇక్కడే పోటీ చేస్తానని చెప్తాను. వారు నా మాట కాదనే పరిస్థితి ఉండదు.